విరోచిత మహిళ గురించి చెప్పాలన్న ఆలోచనతో రాణి చెన్నమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని రాశానని చెప్పారు మాజీ ఐఏఎస్ కేఎన్ కుమార్. మహాబలిజ మహిళా సమ్మేళనంలో కేఎన్ కుమార్ రాసిన బలిజ క్వీన్ ఆఫ్ మల్నాడ్ రాణి చెన్నమ్మ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాణి చెన్నమ్మ జీవితం బాధ్యతలను గుర్తు చేస్తోందని, హక్కుల కోసం పోరాడిన రాణి చెన్నమ్మను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పుస్తక రచయిత కేఎన్ కుమార్ అన్నారు. మొఘలు సామ్రాజ్యానికి ఎదురు నిలబడ్డ రాణి చెన్నమ్మ జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాలని మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు చెప్పారు. ఒక సంవత్సరం క్రితం మొదలైన ఈ అన్వేషణలో నా ముందుకు వచ్చిన ఒక అసాధారణమైన చారిత్రక వ్యక్తిత్వం కేలాడి రాణి చెన్నమ్మ. తెలుగు ప్రాంతాల్లో ఆమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కన్నడ నాడులో, ముఖ్యంగా మాలేనాడు ప్రాంతంలో, అంటే షిమోగ, హసన్, చిక్మగళూరు, గౌరిబెల్లూరు ఈ ఏరియాస్లో రాణి చెన్నమ్మ ఒక లెజెండ్, ఒక గౌరవప్రదమైన పేరు, ఒక ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ కరేజ్ అండ్ స్టేట్ క్రాఫ్ట్. సో ఆవిడ చరిత్ర నాకు తెలిసిన తర్వాత, ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అ వెరీ సింపుల్ ఇన్స్టెన్స్. ఐ వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ మడికేరే. కర్ణాటకలో మడికేరే అని ఒక ప్లేస్ ఉంది, కూర్గ్లో. సో ఐ జస్ట్ హ్యాపెండ్ బికాస్ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ వాజ్ దేర్. హీ వాజ్ హోల్డింగ్ అ కాఫీ ఎస్టేట్. సో ఐ జస్ట్ వెంట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. సో he was offering me some coffee and all. His daughter brought some coffee in a teapot and all that. So అమ్మాయి పేరు చెన్నమ్మ. ఈ రోజుల్లో చెన్నమ్మ అన్న పేరు ఎవరు పెడతారు? చాలా అది మనకి ఊహించం. మన పిల్లలకి ఎవరికి అలాంటి పేరు పెట్టరు. ఈ మధ్యలో అలాంటి పేర్లు ఎవరు పెట్టట్లేదు. సో ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. చెన్నమ్మ ఏంటి అంటే, సో హీ వాజ్ స్లైట్లీ అఫెండెడ్ that I didn't know the history of their land. సో ఆయన నన్ను చెన్నమ్మ పేరు మీకు తెలియదా అని అడిగారు. తెలియదు అంటే, నాకు మనసులో కిత్తూరు రాణి చెన్నమ్మ మాత్రం కొంత తెలుసు, కానీ ఈవిడ గురించి అసలు నాకు తెలియదు. సో హీ సెడ్ షీ ఈజ్ అవర్ లివింగ్ గాడెస్ విదిన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. వీ రెవర్ హర్, వీ రియలీ అడ్మైర్ హర్ ఫర్ ద కరేజ్ టు బీట్ సమ్మన్ లైక్ ఔరంగజేబ్ అని చెప్పారు. ఔరంగజేబ్ని బీట్ చేసిన ఆవిడ ఎవరు ఇవిడి అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. ఇట్ టుక్ అబౌట్ 5 to 6 months of time for me to know everything that has to be known about that lady. There is so much more, but this book will not be as dramatic as this particular movie is. It's all about something else. Actually, ఆవిడ జీవితం అనుకున్నంత పూల పాన్పు కాదు. ఆవిడ హస్బెండ్ సోమశేఖర్ నాయక్ వాజ్ మర్డర్డ్. చంపేసిన తర్వాత, హస్బెండ్ పోయిన తర్వాత, హత్య గావించబడిన తర్వాత, షీ హ్యాడ్ టు టేక్ వెరీ రిలక్టెంట్లీ హర్ కింగ్డమ్, వాట్ ఎవర్ ఇట్ వాజ్. వ్యక్తిగత జీవితంలో ఎంత విషాదం ఉన్నప్పటికీ కూడా తన రాజ్యం పగ్గాలు చేపట్టే సమయానికి రాజకీయ జీవితంలో విపరీతమైన అనిశ్చితి, సొంత రాజ్యంలో కుట్రలు, బయట నుండి అధికారాన్ని సవాల్ చేసేటటువంటి శక్తులు, ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఆవిడ రాజ్యాన్ని తీసుకున్నారు. కానీ ఆవిడ ధైర్యాన్ని పోగొట్టుకోలేదు, వెనుకడుగు వెయ్యలేదు, తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అవసరమైన సమయంలో ఆమె తన రాజ్యానికి ఒక రక్షక కవచంగా, ఒక వీర నారిగా ఎదిగింది. ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం ఆవిడ ఆశ్రయం కోరినప్పుడు అక్కడున్న ఏ ఒక్క హిందూ రాజు కూడా ఆయనకి శరణు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, భయపడ్డారు. ఔరంగజేబ్ పౌరాలంటే హి వాజ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ షీ డిడ్ నాట్ ఫ్లించ్. షీ సింప్లీ సెడ్, ఒక్కసారి ఎవరైనా శరణు అడిగితే ఇవ్వకపోవడం అనేది నా ధర్మం కాదు. షీ సెడ్ దట్. అయితే ఈ పుస్తకంలో నేను కేవలం ఆవిడని ఒక వీర నారిగానే చూపించట్లేదు. నన్ను ఆకర్షించిన ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, ఒక మహిళ
అటువంటి నాయకత్వ శిఖరానికి వెళ్ళింది అంటే ఆవిడ ఆచరించిన విలువలు ఏంటి? వాట్ వాజ్ ద బేసిక్ rationale behind her courage, remarkable courage to stand up against an emperor like Aurangzeb? బేసికలీ ఈ బుక్ ఆ పాయింట్స్ పైనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. there are 12 chapters in this particular book. ఎందుకంటే ఆవిడ స్పెసిఫిక్గా చెప్పిన విషయం ఏంటంటే ఆమె వ్యక్తిత్వానికి కానీ పాలనకి కానీ పరాక్రమానికి కానీ ఆవిడ పాటించిన ధర్మం, దాని పేరు వీర బలిజ ధర్మం. ఒక మర్కెంటైల్ వారియర్ ఎథిక్. అందుకే బలిజ అన్న కమ్యూనిటీ వణిజ నుంచి వచ్చింది. సాంస్క్రిట్ వణిజ అంటే వాణిజ్యంలో ఎంగేజ్ అయ్యేవాళ్ళు. తర్వాత వాళ్ళ వాణిజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చెప్పి దే క్రియేటెడ్ అ పూల్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ద కమ్యూనిటీ టు ప్రొటెక్ట్ దెమ్. అందుకే దట్ ఎక్స్ప్రెషన్ యోధ బలిజ అని వచ్చింది. అంటే వీర బలిజన్న, యోధ బలిజన్న బేసిక్గా ఏంటంటే యు ఆర్ నాట్ జస్ట్ ఎ ట్రేడర్, బట్ యు ఆర్ ఆల్సో పర్సన్ హూ విల్ ప్రొటెక్ట్ యువర్ క్యారవాన్స్, యువర్ ఎంటైర్ ట్రేడ్. అందుకే మనలో ఆ మార్షియల్ పార్ట్ మన వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది. ఎవరు ఊరికి పౌరుషం అంటుంటారు. పౌరుషం కాదు, బికాస్ ఎప్పుడు సంవేర్ ఇన్ ది జెనెటిక్స్ వీ హ్యాడ్ దట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే ఈ పుస్తకం ఆవిడ జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఆవిడ జీవితమే నా దృష్టిలో ఒక పాఠ్య పుస్తకం. అది అర్థం చేసుకోవాలి, అది ఒక టెక్స్ట్ లాగా ఉండాలి. ఒక లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్. ఒక నాయకుడిని కానీ నాయకురాల్ని కానీ ఎలా కొలవాలి? వాట్ ఆర్ ద మెజర్మెంట్స్, వాట్ ఆర్ ద మెట్రిక్స్? పదవులతోట, ప్రశంసలతోట, విగ్రహాలతోట, పాలాభిషేకాలతోట? నా దృష్టిలో అవి ఇవి కావు. ఒక నాయకురాలు పాటించిన విలువలని ఆచరించడం అన్నిటికంటే పెద్ద ట్రిబ్యూట్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ ఆల్ హ్యావ్ టు లర్న్. అందుకే నా దృష్టిలో ఆవిడ ఒక చారిత్రక వ్యక్తి కాదు, మన సమకాలీన జీవితానికి కూడా ఆవిడ ఒక ప్రమాణం, లీడర్షిప్కి ఒక ప్రమాణం. అందుకే ఆవిడ జీవితం గురించి మన మహాబలిత మహిళలందరూ ఆవిడని ఆధారంగా తీసుకుని, ఒక ఆదర్శంగా తీసుకుని విస్తారంగా ఆవిడ గురించి మాట్లాడాలి. ఇతరులకి